హైదరాబాద్ టీఎస్పీఎస్సీ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 రేషియోలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెట్టాలన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ఆఫీసు ముట్టజేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగులతోటి ఓట్లు వేయించుకున్నటువంటి ప్రభుత్వము తీరా ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగుల్ని నిండాముంటుంది. అదే యూజ్లెస్ ఫెలో రేవంత్ రెడ్డి గ్రూప్ 2 లో దాదాపు 2000 పైగా పోస్టుంటే కేవలం 700 పోస్టులు వేసి నోటిఫికేషన్ జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో రాగానే ఒక మాట మాట్లాడుతున్నా. వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా 24,000 తోటి మెగా డిఎస్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1:100 అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేసీఆర్ పట్టినకైతే నీకు పడుతుంది. ఏదైతే కేసీఆర్ ని ఫామ్ హౌస్ పంపినమో నిన్ను కూడా కొడంగల్ ఫామ్ హౌస్ పంపుతాము. బిడ్డ రెడీ ఉండు, బిడ్డ కేసీఆర్, బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావో, నువ్వు ఈ రోజు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల హామీలు మధ్యలో ప్రవర్తిస్తా ఉన్నావు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థి నిరుద్యోగ యువత రోడ్ల మీద కొట్లాడే పరిస్థితి ఎప్పుడు అవుతుందంటే ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు అసెంబ్లీ సాక్షి సీఎం బండి విక్రమార్క గారు అభ్యర్థులను 1:100 ప్రకారం ఏ విధంగా ఎంపిక చేయాలనేమో ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఎందుకు మాట్లాడట్లేదు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి